स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता पराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 61వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఈ 61వ శ్లోకంలో శంకరాచార్యుల వారు భక్తి గురించి చాలా విస్తారంగా కొత్త అర్థాలతో వివరించారు. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. అంకులం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుః సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. అంకులం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుః సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ముందుగా పద విభాగం. ఇహ అంటే ఈ లోకమందు, అంకోలం అంకోలం అంటే ఊడుగ చెట్టు అన్నమాట. ఊడుగ చెట్టుని అంకోలం అంటారు సాంస్క్రిట్ లో. నిజ బీజ సంతతి, తన గింజలన్నిటిని కింద రాల్చేసి ఉంటుంది కదా, ఆ గింజల రాశిని నిజ బీజ సంతతి అంటారనమాట. తర్వాత సూచిక. సూచిక అంటే మనకు సూది. అయస్కాంతోపలం అంటే సూదంటురాయి. సూదంటురాయి అంటే తెలుసు కదా, అయస్కాంతం. సూదంటురాయిని సూది ఎలా అయితే వెళ్ళి ఆకర్షిస్తుందో అలా చెప్తున్నారు. సాధ్వి ఒక పతివ్రత, నైజ విభుం తన భర్తను, లత ఒక తీగ, క్షితిరుహం వృక్షాన్ని లేకపోతే చెట్టుని, సింధుహు నది, సరిద్వల్లభం సముద్రుడుని, యథా ఏ విధంగా అయితే అంటే తనంతట తానే వెళ్ళి తనలో కలుస్తుంది సముద్రుడిలో, అలా ఏ ప్రకారంగా అయితే ప్రాప్నోతి పొందుచున్నదో, తథా ఆ ప్రకారంగా చేతో వృత్తి. చేతో వృత్తి అంటే చేత అంటే చిత్తం, మన చిత్త వృత్తి, మన మనసు యొక్క వృత్తి కూడా. పశుపతే ఈశ్వరుని యొక్క పాదార విందద్వయం, పాదాలు అనే ద్వంద్వాలని అంటే రెండు పాదాలు కమలాల వంటి పాదాలన్నమాట. పాద కమల యుగళమును సదా ఎల్లప్పుడూ, ఉపేత్య పొంది, తిష్టతి ఉంటుందో, సా అది, భక్తి ప్లస్ ఇతి భక్తిరితి దానినే భక్తి అని, ఉచ్యతే చెప్పబడుతుంది. ఎంత గొప్ప శ్లోకం చెప్పారో ఈ శంకరాచార్యులు వారు. అసలు ఈ శ్లోకంలో భగవత్ శంకరాపాదుల వారు ఏం చెప్పారు, మనకి భక్తి ఆ పరమేశ్వరుడి పాదాల యందు ఎలా ఉండాలి అనే దాని గురించి చక్కటి వివరణ ఇచ్చారు. దానికి ఎలా ఉండాలి అనే దానికి ఎంత మనం మామూలుగా భక్తుల్ని ఉదాహరణగా చూపిస్తాము, కానీ ఆయన ఎంత చక్కటి ఉదాహరణలు ఇచ్చారో మనం అర్థం ద్వారా ఒకసారి తెలుసుకుందాం. రాలిపడిన ఊడుగు చెట్టు గింజలు మరలా చెట్టును అంటుకున్నట్లు. అవి ఎప్పుడు అంటుకుంటాయి చెట్టుని? అది విచిత్రం, సృష్టి విచిత్రం. ఎలా అంటారా, ఊడుగ చెట్టు అంట తన గింజలన్నింటినీ కింద రాల్చేస్తుందంట. అది వర్షాకాలంలో మేఘం కమ్మి ఉన్నప్పుడు, నీలి మేఘం కమ్మి ఉన్నప్పుడు దాని చెట్లు కింద రాలిపడిన గింజలన్నీ అవి అంతట అవే వచ్చి చెట్టు మొదలను చేరుతాయి అంట. ఇదేమి సృష్టి విచిత్రమో చూడండి. ఎవ్వరు దాన్ని పెట్టరు. వర్షాకాలంలోనే ఆ ఊడుగ చెట్టు గింజల్ని ఇస్తుంది. ఆ వర్షాకాలంలో నీలి మేఘం పైన కమ్మినప్పుడు ఆ కింద రాలిన గింజలన్నీ, ఊడుగ గింజలన్నీ ఒక రాశిగా వచ్చి చెట్టు మొదలను అంటుకుంటాయంట. అలా ఉండాలంట మన భక్తి. ఎంత గొప్ప ఉపమానం చెప్తున్నారో చక్కగా. అలా ఇంకా వేటితో పోలుస్తున్నారు, ఒక సూది అయస్కాంతాన్ని, పతివ్రత అయిన స్త్రీ తన భర్తను, తీగ
చెట్టుని, నది సాగరాన్ని ఎలా చేరుకుంటారో అదే విధంగా మన మనస్సు ఈశ్వరుని పాదాలను చేరి అక్కడే స్థిరమై ఉన్నప్పుడు దానిని భక్తి అని పిలుస్తారంట. కొంచెం వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ చేతో వృత్తి రూపేత్య అన్నారు కదా. చేతో అంటే మనస్సు. ఓయి చిత్తమా, ఎక్కడెక్కడో వృధాగా ఎందుకు తిరుగుతావు నువ్వు? నిజమే కదా, మనస్సు ఏం చేస్తుంది? దానికి ఏం పని బాట ఉండదు. ఎక్కడెక్కడో వృధా పర్యటనం చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం కూడా, వృధా పర్యటనమే అదంతా. నువ్వు ఎలా ఉండాలో తెలుసా అంటూ కింది ఉదాహరణలను ఇస్తున్నారు చక్కగా. ఊడుగ గింజలు చెట్టు నుంచి రాలి పడ్డవైనా సరే తొలకరి మేఘగర్జనతో తల్లి చెట్టు వెతుక్కుంటూ వెళ్ళి మరీ అతుక్కుంటాయంట. ఇది ఏమి సృష్టి ఇదంతా? దీనిని ఎలా అతుక్కుంటున్నాయా అని ఎంతో మంది రీసెర్చ్ చేశారంట, కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇది దేవుడి యొక్క సృష్టి అంతే. ఆ నీలి మేఘం పైన ఎప్పుడైతే కమ్ముకుంటుందో వెంటనే వెళ్ళి వాటిని తల్లి చెట్టును అతుక్కుంటాయంట ఈ రాలి పడిన గింజలన్నీ. అలా ఎవరి హృదయంలో అయినా భక్తి అనే తొలకరి వర్షం మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. మనలో కూడా అంట భక్తి అనే వర్షం మొదలైతే వెళ్ళి స్వామి వారి పాదాలను మనం కూడా అలాగే చేరుతామంట. ఇంకా సూదంటురాయి గురించి రెండో ఉదాహరణగా చెప్తున్నారు. సూదంటురాయి దగ్గరికి రాగానే సూది ఎగిరి వెళ్ళి దానిపై వాళ్తుంది. అవునా? అయస్కాంతాన్ని చూడగానే సూది కానీ ఏ ఇనుప వస్తువైనా సరే వెళ్ళి టక్కున అతుక్కుపోతుంది కదా. అలా ఆకర్షణ శక్తి ఉండాలంట భక్తిలో. భక్తిలోని ఆకర్షణ శక్తి ఇటువంటిదే. మనం కూడా అంట అలా స్వామివారి పాదాలను చూడగానే ఎగిరి వెళ్ళి అతుక్కునేలా ఉండాలంట. అలాంటి ఆకర్షణ శక్తిని కలిగి ఉండాలంట. భక్తి పరుని చిత్తం ఎప్పుడు దైవం వైపు ఆకర్షితమవుతూ ఉండాలంట. ఇంకా మూడవది ఏం చెప్తున్నారు? పతివ్రత ఎన్నడూ తన భర్తను విడిచి ఉండదు అని చెప్తున్నారు. నిజమే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక ఆడపిల్ల ఉంటే ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు వచ్చిందాకో 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముద్దుగా పెంచుకుంటాము. ముద్దుగా పెంచుకొని ఏం చేస్తాము? ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఇచ్చి, అమ్మ ఈ అబ్బాయే ఇక నీ భర్త, ఇతనితోనే నీ జీవితం అని చెప్తాము. చెప్పగానే ఇన్నాళ్ళు పెరిగిన వాతావరణాన్ని వదిలేసి ఆ అమ్మాయి చక్కగా ఇతనే నా భర్త అని చెప్పారు అని అతనితో క్రమశిక్షణతో ఎలా మెలుగుతుందో అలా పోల్చారు. ఒక పతివ్రత తన భర్తనే సర్వస్వం అని ఎలా భావించి ఉంటుందో భగవంతుడిపై భక్తి కూడా అలాగే ఉండాలి అని ఇక్కడ సింధు సాధ్వి నైజ విభుం అనే పదానికి అర్థం చెప్తున్నారు చక్కగా మనకి ఆదిశంకరాచార్యుల వారు. భక్తుడు కూడా ఒక అర్చామూర్తిని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఎలాగైతే పతివ్రత అయిన స్త్రీ తన భర్తను మాత్రమే గౌరవిస్తుందో, అతనితో మాత్రమే ప్రేమ పంచుకుంటుందో, అలాగే ఒక అర్చామూర్తిని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత దానిని విడిచిపెట్టి ఉండలేము అన్న భావనని కలిగి ఉండాలంట. దానికని పతివ్రత స్త్రీతో భక్తిని పోలుస్తున్నారు ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు. అలాగే నాలుగవది, చెట్టు ఆసరా లేకుండా నిలబడదాము అని తీగ ఎప్పటికీ ప్రయత్నించదంట. నిజమే కదా. ఒక తీగ అల్లుకోవాలంటే దానికి ఏం కావాలి? ఒక చెట్టు ఆసరాగా ఉండాలన్నమాట. తన జీవనానికి ఆధారమైనది ఏ దైవం ఉన్నదో దాని ప్రావును భక్తుడు ఎన్నడూ విడిచిపెట్టుకోకూడదు. అలా లత ఎలాగైతే, అంటే లత అంటే ఒక తీగ అన్నమాట, అది చెట్టును ఎలా ఆసరా చేసుకొని నిలబడదామని ప్రయత్నిస్తుంది. నిజమే కదా. అలా ప్రయత్నించిన తర్వాత ఆ చెట్టుని వీడి అది ఎప్పుడూ వెళ్ళదు ఆ తీగ. ఇంకా మనం ఆ చెట్టుని నరికేస్తే తప్పితే ఆ తీగను చెట్టుని వేరు చేయలేము. అంతటి చక్కటి ఉపమానాన్ని చెప్తున్నారు. అలాగే మనం కూడా తమ జీవనానికి ఆధారమైనది ఏ దైవం ఉన్నదో దాని ప్రాపుని భక్తుడు ఎన్నడూ విడిచిపెట్టకూడదంట. అలా పట్టుకొని ఉండాలంట భక్తితో. ఎంత గొప్ప గొప్ప ఉపమానాల్లో ఒకదానికి మించి ఒకటి ఉంటాయి అన్నమాట. ఇంకా సముద్రాన్ని చేరకుండా నది ఎప్పుడూ తన ప్రయాణాన్ని ఆపివేయదు. అంటే కదా, నదులేం చేస్తాయి? ప్రవహించి ప్రవహించి వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో చేరిన తర్వాత నది తన రూపాన్ని కోల్పోయి సముద్రమే అవుతున్నది. నిజమే. ఇంకా ఇవన్నా కంటికి కనపడతాయి. సముద్రం, నది వెళ్ళి సముద్రంలో ఎంతగా కలిసిపోతుందంటే తన రూపాన్ని
కోల్పోయే అంతగా కలిసిపోతుందంట. నిజమే, నదులు ఎక్కడైనా ప్రవహిస్తూ ఉంటే మనం గుక్కెడు నీళ్లు తాగామనుకో ఎంత తియ్యగా ఉంటాయి కదా! మరి సముద్రంలోకెళ్ళి కలిసిన తర్వాత ఒక్క సెకనుకే దాని నీటిని తీసుకొని మనం తాగామంటే ఉప్పగా ఉంటాయి. ఎంతగా కలిసిపోయినాయో చూడండి. మా గమనం సముద్రంలో కలవడం వరకే అని వాటికి తెలుసు. వచ్చి సముద్రంలో కలిసిపోయిన తర్వాత తన రూపాన్ని పూర్తిగా కోల్పోయి అది సముద్రంగానే మారిపోతుంది. మన భక్తిని కూడా అలాగే చేసుకోవాలంట. సముద్రంలో ఎలాగైతే నది చేరిన తర్వాత తన రూపాన్ని కోల్పోయి సముద్రమే అవుతున్నది కదా! అలాగే భగవంతుడి పాదాల్ని పట్టుకున్న తర్వాత మన భక్తి కూడా ఆయనతో మమేకమైపోయి ఉండాలంట. ఇంక లాస్ట్‌గా ఏం చెప్తున్నారు? బ్రహ్మమును ఎరిగిన భక్తుడు తానే బ్రహ్మమైపోతాడంట. ఆ బ్రహ్మను గురించి తెలుసుకున్న భక్తుడు, ఇది విషయమని ఎరిగిన భక్తుడు తానే బ్రహ్మైపోతాడంట. ఈ ఇవి మనకు 5 మార్గాల్లో చెప్పారు కదా! ఆది శంకరాచార్యులు వారు. ఈ 5 కూడా భక్తి మార్గాలున్నాయి. మొదటి దానికంటే రెండవది శ్రేష్టమైనది. దానికంటే మూడవది, దానికంటే నాలుగవది, దానికంటే ఐదోది ఇంకా విశిష్టమైనది. కాబట్టి ఈ 5 విశిష్టమైన మార్గాలలో ఈ 5 ఏదో ఒక మార్గాన్ని ఆశ్రయించి నీ ప్రయాణాన్ని పశుపతి యొక్క పాదాల వైపుకు వెళ్ళనివ్వు అని చక్కగా మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నారు. భక్తి అనే మాట గురించి చెప్పాలంటే మన హిందూ సాంప్రదాయంలో తప్పితే ఇంకా వేరెక్కడా లేదు. మన హిందూ భూమి, మన జన్మభూమి కర్మభూమి. మనకి మోక్షానికి ఎన్ని మార్గాలున్నాయో మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే చెప్పబడి ఉన్నాయి. అందులో ఎన్నో రకాలుగా భక్తి మార్గాన్ని గురించి ఈ శివానంద లహరి స్తోత్రంలో చెప్తూనే ఉన్నారు ఆదిశంకరాచార్యుల వారు చక్కగా. మరి మనం కూడా ఆయనే చెప్పారంటే దానిలో ఎంతో అర్థం ఉంటేనే, అనుభవిస్తేనే కదా చెప్పుంటారు. మరి మనం కూడా అలాగే మన భక్తిని స్వామివారి పాదద్వంద్వాల మీద ఉంచుదామా? ఓం నమః శివాయ.